మూసీ నది గురించి ప్రభుత్వాలు చెప్తుంది ఒకటి, అట్లాగే ప్రతిపక్షాల విమర్శ మరొకటి. ఈ రెండింటిని చూస్తే మూసీ నది ప్రక్షాళన ఇవాళ కొత్తది కాదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేశారు. ఎస్టీపీలు కట్టడం, దాని ద్వారా నీటి శుద్ధి చేసి ఆ నదిలో నీళ్లు ఎత్తిపోయడం ఒకటి. అట్లాగే సివరేజ్ అంటే మురికి నీళ్లు అందులో కలవకుండా ప్లాను, అంటే మూసీ నది సమాంతరంగానే మురికి నీళ్ళను కిందికి తీసుకెళ్ళి దాదాపు 60 కిలోమీటర్ల కింద విడిచిపెట్టడం. ఈ రెండు అనుకున్నారు. అప్పుడు మహా అయితే ఒక 4-5 వేల కోట్లలో అయిపోద్ది అన్నారు. 3,000 కోట్ల ఎస్టీపీలకు. కొన్ని ఎస్టీపీలు కూడా కట్టారు కూడా, దాదాపు 11 ఎస్టీపీలు కట్టారు. అవి వాటి వల్ల శుద్ధి అవుతుందా లేదా అనేది పరిశీలించాల్సింది. ఇంకా కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని తలకెత్తుకొని మొదలు 16,000 కోట్లు అన్నారు, 16,000 కోట్ల నుంచి 36,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,00,000 కోట్లకు చేరుతుందని ఆరోపణ. అంటే కాళేశ్వరం మీద ఎట్లా ఆరోపణ చేస్తున్నారో, ఖర్చు అయింది 89,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఖర్చు అయిందని, 1,00,000 కోట్లు మొత్తం పోయినాయని, 89,000 కోట్లలో ఒక పిల్లర్ ఉంటే మొత్తం 1,00,000 కోట్లు నిబంధన చేస్తున్నారు. ఇప్పుడు మూసీ ప్రాజెక్టుకు 36,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకి ఎందుకు పెరుగుతున్నది, ఇది మొత్తం మీరంతా మోసం చేయడానికి అని చెప్పి వాళ్ళ ప్రతిపక్షాలు ఇటు పక్కన ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. దీనిలో ఈ ప్రభుత్వం చేయాల్సింది ఫస్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు. అట్లాగే సుందరీకరణ లేకుంటే ప్రక్షాళన అంటేనేమో మురికి నీళ్ళలో కలవకుండా, అట్లాగే మామూలుగా ఎప్పుడు ఎడతెరపి లేకుండా, అంటే ఎప్పుడు ఏరు మన అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరుని ద్విజుడు అన్నారు కదా. అంటే ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ఉండాలన్నారు. ఊరుకు ఎక్కడ ఉండాలి అనే దానికి చొప్పడని యూరై ఉండు, చొప్పడకున్నట్టు యూర చొరకు ముసుమతి సుమతి సత్కారం అన్నారు. అందులో ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ఉండాలన్నారు. ఇవి ఏరే, ఇది పెద్ద నది అని పేరే కానీ పెద్దగా నదికి తక్కువ, వాక్కి ఎక్కువ, అంటే నీళ్ళు లేవు కనుక. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ప్రక్షాళన, సుందరీకరణ రెండు చేయాలి. సుందరీకరణ అంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, దాంతోపాటు నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఆరో నిజాం మంచి ఉదాహరణ. మహబూబ్ అలీ కాలంలో ఇది వచ్చింది. మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఈ వరదలు వచ్చింది. 1908లో ఉస్మాన్ అలీ ఖాన్ లేడు, తర్వాత వచ్చిండు కనుక 7వ నిజాం దీన్ని పూర్తి స్థాయిలో చేసిండు, ఈ ప్రాజెక్టులు కట్టడం. కానీ మహబూబ్ అలీ కాలంలోనే దానికి ఆ మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇతర ఇంజనీర్లు ఒక ప్లాన్ ఇచ్చారు. దీనికి ఏమనంటే, మీరు మూసీ నదికి వరదలు వస్తే 1908లో దాదాపు 15,000 చనిపోయారు కదా, దానికి కారణం ఏంటంటే దానికి కరకట్ట లేకపోవడం అని చెప్పి మనకు అక్కడి నుంచి, అంటే లంగారావు కింది నుంచి మొదలుకొని కింది దాకా, అంటే ఎక్కడి దాకా దాదాపు చాదరగట్ట కింది దాకా ఇటుపక్క అటుపక్క అందమైన సుందరమైన రాళ్లతో చెక్కడాలతో నిర్మించి అటు ఇటుపక్క మన నీళ్లు ఊరి మీదకి రాకుండా మన రాళ్ళ కట్టడం నిర్మించారు. ఇప్పుడున్నది అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం కట్టిన కట్టడం ఇంకా ఉన్నది. అది లెక్క. అంటే ఎట్లాంటి అప్పుడు కూడా కొందరిని తొలగించారు, కాదనట్లేదు. కానీ ఆనాడు పాలకులు ఏం చేశారంటే శాశ్వతమైన పరిష్కారం కోసం ఆలోచన చేశారు. ఆ తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టడం 1920లో, ఇది 1927లో. అది నేనేమంటున్నానంటే ఆనాటి పాలకులు ఉన్న దూరదృష్టితోనే ఇప్పుడు ఆలోచన చేయాల్సిన పని ఏంటంటే, గోదావరి నుంచి నదీ జలాలు తీసుకొచ్చిన ఓసుడు కాదు, ఉన్న నీళ్ళు సరిగ్గా పారేటట్టు చేయాలి. చాలా హడ్డిల్స్ ఉన్నాయి, చూస్తున్నాం. అందులోనే మనకు గడ్డి వేస్తారు, గడ్డి భూములు ఉన్నాయి, అందులో కూరగాయలు పెడుతున్నారు, చాలా ఉన్నాయి కదా. వీటన్నింటి ఏం చేయాలంటే, ఇప్పుడు సుందరీకరణ అంటే ఏమో ల్యాండ్ సేకరణ ఎక్కువ కావాలి. మొదలేమో ప్రక్షాళన అంటే ల్యాండ్ సేకరణ పెద్దగా అవసరం లేదు. ఉన్నా కూడా చిన్న నదీ గర్భంలో ఏవైతున్నాయో అవి తీసేస్తే సరిపోతాయి. అది విడిచిపెట్టి సుందరీకరణ పేరుతో ఇటుపక్క అటుపక్క పెద్ద ఎత్తున నిర్మాణం కావాలంటే బ్యాంకు లోన్లు తీసుకునేవాళ్ళు చాలా అపార్ట్మెంట్ కట్టుకున్నారు. 15 నుంచి 30 మీటర్ల లోపే బఫర్ జోన్ అనుకున్నప్పుడు దాన్ని 50 మీటర్లు పెంచడం వల్ల వచ్చిన సమస్య ఇది అంటున్నారు. అంటే సమస్యను జటిలం చేసి పరిష్కరించలేక ఇప్పుడు తలపట్టుకొని కూర్చోవడం అంటున్నాడు. రెండోది కూడా ఏంటంటే 55 కిలోమీటర్లలో మొదటి విడత ఇక్కడికి మాత్రమే చేస్తూ అంటున్నారు. ఎందుకంటే మనకు బాపూజీ ఘాట్ వరకు, అంటే మూసీ ఈసా రెండు నదులు. చాలామందికి మూసీ నది అంటే మూసీ నది అనుకుంటారు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ మూసీ నది మీద అనంతగిరి కొండలో పుడుతుంది. ఇది చేవెళ్ల ప్రాంతంలో పుట్టిన ఈసా అనేది ఈ కిందికి వచ్చి మనకు హిమాయత్ సాగర్ ఏమో ఈసా నది మీద ఉంది. ఇవన్నీ వచ్చి ఎక్కడ వస్తాయి, రెండు నదులు మనకు బాపూజీ ఘాట్ లంగర్ హౌస్లో కలుస్తాయి. లంగర్ హౌస్ దగ్గర దాకా ఉన్న 11 కిలోమీటర్లు ఒక స్ట్రెస్, 15 కిలోమీటర్లు ఈ ట్రెస్, ఈ రెండు ట్రెస్సులను కలిపి ఇక్కడ దాకా బాపూజీ ఘాట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ వాసులు గొడవ పెడుతున్నారు, మేము దిగలకు కట్టుకున్నాం, మమ్మల్ని ఎట్లా తొలగిస్తారు, ఎవడో అసలు రండి అని అంటున్నారు. అందుకనే వీటి పరిష్కారంలో కొంత ఇబ్బంది ఉంటుంది, కాదంటలేదు. రెండోది ఏంటంటే, ఎప్పుడు ఎడగతేయకుండా నీరు పారాలంటే ఎప్పుడో వర్షాకాలం నీళ్ళు వచ్చినప్పుడు వాడుతున్నాయంటే, ఈసారి వరదలు వచ్చినాయి కదా మంచిగా, మూసీ నదిను మనకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండిపోయినాయి.
అట్లా నిండాలంటే 111 జీవో క్యాన్సిల్ చేసిన పాత ప్రభుత్వాన్ని అనాలి, అక్కడి నుంచి ఆ 2 నదులను పైనుంచి మా పారే క్రమంలో హడ్డిల్స్ తొలగించాలి, భూముల నుంచి నీళ్ళు అందరూ పట్టడి చేయాలి, అప్పుడు నీళ్ళు పారుతాయి. సరే అవి సరిపోవు అనుకున్నప్పుడు 20 టీఎంసీల నీళ్లు మల్లన సాగర్ని తీసుకొస్తే, మల్లన సాగరే ఫెయిల్ అయింది, అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఫెయిల్ అయిందనే వీళ్ళు ఇప్పుడు 20 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తా అంటారు. ఎట్లా తీసుకొస్తారంటున్నారు? ఇందులో కూడా డొంక తిరుగుడు కథ ఉంది. మల్లన సాగర్ అంటే మొత్తం ఇక పైనుంచి ఉంటే మనకు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే మేడిగడ్డ, అన్నారము, సుందీళ్ళ 3 బ్యారేజీలు, ఆ తర్వాత ఎల్లంపల్లిలో పడితే ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు నుంచి రంగనాయక సాగర్, తర్వాత అన్నాసాగర్ మధ్యన ఉంటుంది. ఈ రెండింటి మధ్యన రంగనాయక సాగర్ నుంచి మల్లన సాగర్ 50 టీఎంసీ ఉంటుంది. మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ అంటే ఇప్పుడు అందరికీ హైదరాబాద్ ప్రజలకు అర్థం కావాలంటే మనకు జవహర్ నగర్ డంప్ యార్డ్ ఉంది, చెత్త డంపింగ్ యార్డ్. దానికి దగ్గరలోనే కేశవాపూర్ ఒకటి ఉంటుంది. కేశవాపూర్ అయితే ఉందో అక్కడ రిజర్వాయర్ కట్టే ఆలోచన ఉండే. ఆ రిజర్వాయర్ కడితే మొత్తం హైదరాబాద్ చుట్టూ అక్కడి నుంచి రింగ్ లైన్, అంటే మొత్తం హైదరాబాద్లో ఉన్నది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, దాని చుట్టూ రింగ్ లైన్ వేసి ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడికైనా హైదరాబాద్కి నీళ్ళు అందించే ప్రయత్నం చేసిండు గతంలో కేసీఆర్ గారు. అది విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేశవపురం రిజర్వాయర్ మర్చిపోయారు, మల్లన సాగర్ మన కొండపోచమ్మ మర్చిపోయారు. మల్లన సాగర్ నుంచి అంటే ఎక్కువ దూరం అవుతుంది, మల్లన సాగర్ నుంచి డైరెక్ట్గా సింగూరు పోయే కాలువ చేయడం, అట్లాగే దాంతో కాకుండా హైదరాబాద్ డైరెక్ట్ తరలిస్తూ అంటున్నారు పైప్ లైన్ పర నీళ్ళు. వాటిని హిమాయత్ సాగర్లో హుస్సేన్ సాగర్లో పోసి అవి కిందికి పంపిస్తూ అంటున్నారు. దానివల్ల 7,000 కోట్లు 17,000 కోట్లు గ్యారంటీ అయితే చూడేది అతి త్వరలో 7,000 కోట్లు ఇప్పుడు అంటున్నారు. డిపిఆర్కి వచ్చేవరకు 17,000 కోట్లు అవుతుంది. దాని బదులు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఇంకా దగ్గరకు ఉంటుంది కదా, మల్లన సాగర్కు కొండపోచమ్మ సాగర్కు దాదాపు 30-32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 30-32 కిలోమీటర్ల దూరం వచ్చినాక తీసుకుంటారా, లేకుంటే అంతకంటే వెనక నుంచి తీసుకుంటారా నీళ్ళు? ఎప్పుడైనా పైకి వచ్చిన నీళ్ళు అయితే తొందరగా గ్రావిటీ ఉంటుంది కదా. మల్లన సాగర్ కంటే కొండపోచమ్మ సాగర్ చాలా ఎత్తులో ఉంటుంది, 618 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆడ 100 మీటర్ల దగ్గర మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంటే నది అంటే సముద్ర గర్భం నుంచి లెక్క పెడతారు, ఇప్పుడు సముద్రం మట్టం నుంచి లెక్క పెడతారు. అటువంటి అప్పుడు ఇక్కడికి సముద్ర మట్టం నుంచి 618 మీటర్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకు చేయాలి. అంతకన్నా కింది 560 మీటర్ల దగ్గర నుంచి తీసుకుంటా అంటే అన్నట్టు డొల్లతనమే కదా. అంటే మల్లన సాగర్ని వ్యతిరేకించినాయి గతంలో, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కొండపోచమ్మ సాగర్ని వ్యతిరేకించినాయి. సరే జరిగింది, నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు కదా, ఇప్పటికి నీళ్లు నింపే దిక్కు లేదు, సరే పెడతారు అనుకుందాం. దాన్ని ఏం చేయాలి? కేశవాపూర్ రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాడుకోవాలి. పోనీ తీసుకొస్తే డైరెక్ట్గా మూసీలో వద్దామనుకున్నప్పుడు కొండపోచమ్మ సాగర్ని తీసుకురావాలి. ఈ ప్లాన్ ఏం లేకుండా ఎవరు చెప్తే వాళ్ళ పార్టీని ఇప్పుడు డిపిఆర్ లేకుండా ఏం లేకుండా పెద్ద రాజకీయ వివాదంగా మార్చిండ్రు. ఒక్కటి అందరూ అనేది ప్రతిపక్షాలతో సహా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పేదల పక్షాలు ఉండేవారు కూడా ఏమంటున్నారంటే, మీరు చేయాల్సిన పని అది కాదు, మీరు మూసీ ప్రక్షాళన పెట్టుకోండి ఫస్ట్. అంటే ఏంటి? నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలను ఖచ్చితంగా తీసేయాల్సిందే, వాళ్ళకి ఇళ్ళు ముంగిళ్ళు ఇవ్వాల్సిందే. ఇచ్చారు కూడా. ఇప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారంటే మీరు చూడండి, మనకు నదీ గర్భంలో కొన్ని ఇళ్ళు 272 ఇళ్ళు బలాల అని ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళందరినీ తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అంటే అప్పుడు కేసీఆర్ గారి హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ ఏం చేశారు? అందులో మంచిగా ఉన్నాయే సౌకర్యాలు ఇచ్చారు కదా, మీరు ఏం చేస్తున్నారు చూసుకున్నారు అని చెప్పి పోయి వచ్చారు కదా బలాల గారు. అట్లా ఏం చేయాలంటే ఈ మొత్తం 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న, అంటే ఎక్కడి మూసీ నది మన హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగర్ కింది నుంచి మొదలుకొని గౌరవల్లి వరకు 55 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ నదీ గర్భంలో ఏమున్నా సరే, అంటే నిజాం కట్టించిన అటు ఇటు కరకడ ఉన్నది కదా, మన రాతి కట్టడం ఉంది కదా, దాని లోపల ఏమున్నా తొలగించుకుంటే పోవాలి. గడ్డి భూములు కానీ నిర్మాణాలు కానీ. అప్పుడు ఏమవుతుందంటే పెద్దగా ప్రజలకు ఇబ్బంది కాదు. ఫస్ట్ ఈ చెత్తను తొలగించండి. మామూలుగా చెత్త, పిచ్చి చెట్లు, రాళ్ళు, రప్పలు ఇది తొలగించే దిక్కు లేదు, కానీ ఏదో ప్రక్షాళన చేస్తారట. అంటే ఎట్లా ఉందంటే కూట్లని 5 తినవాడు ఏటో 5 ఇస్తానట్టున్నది. ప్రక్షాళన, సుందరీకరణ రెండు క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటు మూసీ నదిలో పోసే నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకురావడం సమంజసమైంది. మల్లన్న సాగర్ అనేది అనవసరంగా ఎక్కువ వ్యయమై జరిగేది. 2 ఇంజనీర్లు చెప్తారు కానీ మాటలు వినారు కదా. అప్పుడు కేసీఆర్ బిల్లే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా విన్నాడు. ఏమైనా ఇంజనీర్లు గట్టిగా చెప్పి కాదు సార్ అంటే, ఇంజనీర్లు చెప్పే మాట నేను చెప్పింది వేదం అంటే ఆయన అట్లే ఉండి ఈయన అట్లే ఉన్నాడు, ఇద్దరు అట్లే అంటున్నాను. ఎందుకంటారంటే ఇప్పుడు ఏదైతే సమస్య పరిష్కారం కావాలన్నా క్రిటికల్ కావన్నా, అందుకనే నదీ గర్భంలోని నిర్మాణాలను తొలగిస్తూ గడ్డి భూములుగా ఓనర్లు కూడా పక్కన పెట్టి మొత్తం సాఫ్ చేస్తే మొట్టమొదటి పరిష్కారం అవుతుంది. అట్లాగే లక్షల కిలోవాట్స్ లీటర్ల నీళ్ళల్లో కలుస్తున్నాయి. ఏది? మురుగునీరు. ఆ మురుగునీరును వేరే పైప్ లైన్ ద్వారా మొత్తం కిందికి పంపించాలి. కింద కూడా విషయం పోయింది కదా, దాన్ని మరి సాగునీటికి మళ్ళిస్తారా? ఉదాహరణకు మనం పోచపల్లి భూదాం పోచపల్లి ఉంది, అక్కడికి పోతే కోస్తా
మనకు ఏది మన కోనసీమ లాగా అనిపిస్తుంది. కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఆ నీళ్లు మనకి మంచి సారవంతమైన నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకు. అక్కడ పంటలు పడుతున్నాయి, వరి వేస్తున్నారు, కొబ్బరి చెట్లు పెట్టుకుంటున్నారు, చూస్తున్నాం కదా. అందుకని ఈ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళాలి. ఎక్కడ మురికి నీళ్ళు కలవనియద్దు. సరే ఎస్టీపీలు కట్టడం, తర్వాత కొత్త బ్రిడ్జిలు కట్టడం, ఇవన్నీ సుందరీకరణ కిందకి వస్తాయి. డెవలప్మెంట్ వేరు, సుందరీకరణ అంటే ఆ భూమిని అభివృద్ధి చేయడం ఇవన్నీ వస్తాయి. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా డిపిఆర్ ఇవ్వాలి. నేను చెప్పిన 3 విషయాలు క్లారిటీ చేయాలి. ఫస్ట్ది సుందరీకరణ, ప్రక్షాళన. రెండవది నది గర్భంలో మొదలు పట్టుకపోదామా, అటు ఇటు 50 మీటర్లు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది కథ అంతా. ప్రతిపక్షాలు వినాయి వేయరు. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు అధికారులు ఉన్న పార్టీని వ్యతిరేకించడానికి పేదలను వాడుకుంటాయి, పేదల భుజాల మీద తుపాకి పెట్టి పేలుస్తుంటాయి. కనుక అధికారంలో కాంగ్రెస్ పార్టీ పోయినాక కాంగ్రెస్ పార్టీ ఇదే అంటది. మళ్ళీ గతంలో ప్రక్షాళన చేస్తున్న టీఆర్ఎస్ ఏమన్నదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అందుకని ఈ రాజకీయ ఆట మాని స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తే అప్పుడు ప్రజల ముందుకు వస్తుంది. విశ్లేషకులు ఉంటారు, ప్రజలు ఉంటారు, మంచి పర్యావరణ నిపుణులు ఉన్నారు, నదీ జల నీళ్ళ నిపుణులు ఉన్నారు. ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తే మంచిది, ఎక్కడి నుంచి నిప్పులు తెస్తే మంచిది, ఇవన్నీ వస్తారు. ఇవాళ ఇవన్నీ లేకుండా రాజకీయ పోరాటంగా దీన్ని మార్చుకుంటే ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళు కానీ పూర్తి కాదు. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని పక్షాలు దీని మీద అఖిలపక్షం పెట్టి మేము చేయదలుచుకున్న ప్రతిపక్షం చెప్పాలి, ప్రధాన అధికార పక్షం చెప్పాలి, ప్రతిపక్షాలు పిలిపించి వాళ్ళ సలహాలు సూచన తీసుకోవాలి, నిపుణుల కమిటీ నివేదిక తీసుకోవాలి. సబ్కా సున్నా అప్నా కన్నా, కనీసం అందరినీ వినండి, తర్వాత మీరు చేసే పని మీరు చేయండి. అది చేయకపోతే కష్టమని నా ఉద్దేశం. మూసి ప్రక్షాళన, సుందరీకరణ ఈ 2 వేరు. ప్రక్షాళన మొదలు చేయండి, సుందరీకరణ తర్వాత. అంటే ప్రక్షాళన స్నానం చేసుడు, తర్వాత బొట్టు కాటిక పౌడర్ వేసుకుంది సుందరీకరణ. మొదలు ఇది చేయండి, ఆ తర్వాత బొట్టు కాటిక పెట్టుకుంది. మొదలు స్నానం చేయకుండా ఇవన్నీ పెట్టలేం కదా. అది కూడా మూసీ నదికి స్నానం చేయించండి, ప్రక్షాళన చేయండి, ఆ తర్వాతనే సుందరీకరణ పోతే బాగుంటుందని నా సలహా ప్రభుత్వానికి.